అనుకున్నంత అయింది. పాము తన పిల్లలను తానే తిన్నట్టుగా నారా లోకేష్ తన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తన శాఖపైనే ప్రయోగించుకున్నారు. కేంద్ర మంత్రిని కలిశారనే కోపంతో పలువురు టీచర్లను సస్పెండ్ చేశారు. భస్మాసుర హస్తం లాంటి ఈ ఘటనపై ఉపాధ్యాయ లోకం భగ్గుమంటోంది. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు విచ్చలవిడిగా హామీలు ఇచ్చిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు వారిని రోడ్డున పడేశారు. హామీలను అమలు పరచకపోగా వాటి గురించి ప్రశ్నించిన ఆ ఉద్యోగులపై కూడా రెడ్ బుక్ ను ప్రయోగిస్తున్నారు. అక్రమ కేసులు, ఆరోపణలతో సస్పెండ్ చేస్తున్నారు. మరికొందరిని ఏకంగా సర్వీసు నుంచి కూడా డిస్మిస్ చేస్తున్నారు. ఇన్ సర్వీస్ ఉద్యోగులను టెట్ నుంచి మినహాయింపు కోరుతూ కేంద్ర మంత్రిని కలిసిన ఉద్యోగులను సస్పెండ్ చేయటం ఇప్పుడు ఏపీ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. హామీలను మరచిపోయిన చంద్రబాబును ప్రశ్నిస్తున్నందుకు గాను ఉద్యోగుల్లో కొందరిని సస్పెండ్ చేయటం, మరికొందరిని డిస్మిస్ చేయటం, ఇంకొందరికి ఛార్జ్ మెమోలు ఇవ్వటం వంటివి చేయటం ద్వారా వారిని లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రిని కలిశారన్న కారణంతో టీచర్లపై సస్పెన్షన్ వేటు వేసింది చంద్రబాబు ప్రభుత్వం. నిజానికి కేంద్ర మంత్రిని కలిసిన టీచర్లు చేసిందల్లా తోటి ఉపాధ్యాయుల విశాల ప్రయోజనాలను కాపాడటం కోసం గొంతెత్తటమే. అదే వారి తప్పైంది. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ పరీక్షను మినహాయించాలని కోరుతూ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేయటమే వారి నేరమైంది. డిఎస్సి అక్రమాలపై ఇప్పటికే వణికిపోతున్న చంద్రబాబు సర్కార్ అన్యాయంగా పలువురు ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశమంతా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోన్న వేళ బ్రిటిష్ వారి కంటే దారుణంగా చంద్రబాబు, నారా లోకేష్ వ్యవహరిస్తున్నారంటూ ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి విమర్శించారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్షలే ధ్యేయంగా పరిపాలన సాగించడం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇది మంచిది కాదు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ నిన్న ఏదైతే ఒక టీచర్స్ ను సస్పెండ్ చేయడం నిజంగా చాలా దారుణం. ఎందుకంటే ఏదైతే ఇన్ సర్వీస్ టీచర్స్ టెట్ మినహాయింపు కోసం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి అక్కడ వాళ్ళ న్యాయమైన డిమాండ్ను అడగడం తప్ప, అడిగినందుకు ఈరోజు వాళ్ళు ముగ్గురు టీచర్స్ ను సస్పెండ్ చేయడం జరిగింది. ఇది నిజంగా ఉపాధ్యాయుల సమస్యల కోసం టీచర్స్ వెళ్లినందుకు వాళ్ళకి ఇది శిక్ష అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించటం తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని వైఎస్ఆర్సీపీ చాలా రోజులుగా కోరుతోంది. దీనిపై ఆ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలతో కలిసి కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ ను మినహాయించాలని కోరారు. నిజానికి ఈ పని చంద్రబాబు ప్రభుత్వమే ఉపాధ్యాయుల తరఫున చెయ్యాలి. కేంద్రంలో కూడా చంద్రబాబుతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నందున ఉపాధ్యాయుల సమస్యలను తేలిగ్గా పరిష్కరించే అవకాశం కూడా ఉంది. కానీ చంద్రబాబు ఆ పని చేయకపోవడంతో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. ఉపాధ్యాయుల మేలు కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిశారు. వారితో కలిసి ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. అయితే అదేదో పెద్ద నేరం, ఘోరంలాగా చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భావించారు. డిఎస్సిలో అక్రమాలు జరిగినట్టుగా ఫిర్యాదు చేశారని తప్పుడు ఆరోపణలు చేస్తూ టీచర్లపై సస్పెండ్ వేటు వేశారు. ఉపాధ్యాయులపై రెడ్ బుక్ వేధింపులను తీవ్రతరం చేశారు. టీచర్లపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించడంపై మొత్తం ఉపాధ్యాయ లోకం భగ్గుమంటోంది. ఇక చంద్రబాబు సర్కారుతో తాడో పేడో తేల్చుకునేందుకు ఉద్యోగులంతా రెడీ అవుతున్నారు. వారందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పూర్తి మద్దతు తెలుపుతోంది. ఇప్పటికైనా సస్పెండ్ చేసిన ఉపాధ్యాయులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. లేకపోతే ఉద్యోగులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తోంది.